దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదుతో పాటు 400 మంది దావీదు చుట్టూ చేరారంటండి. ఒక రోజున సిక్లగ్ నుండి అమాలేకీయులు వచ్చి దావీదు భార్యల్ని, బిడ్డల్ని, ఇంకా తనతో ఉన్న ప్రజల యొక్క బిడ్డల్ని, ఆస్తిని, ఐశ్వర్యం మొత్తం దోచుకొని వెళ్ళిపోయారంటండి. దావీదు ఏం చేస్తాడు? ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట. ఎలా ఏడ్చారంట? ఎందుకని? వాళ్ళు ప్రేమించిన భార్యను, వారి బిడ్డలను తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి కలిగిన సంపదను తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకంటూ ఉన్నది ఏమీ లేకుండా తీసుకెళ్ళిపోయారు శత్రువులు. ఒక్కోసారి సోదరులు కూడా ఎలా వస్తాయంటే, నీ అనుకున్న వారు నీకు దూరం అయిపోతా ఉంటారు. హల్లెలూయా. మన అనుకునేవారు మనకి దూరం అయిపోతారు. నాకు ఆధారం ఇదే అనుకుంటే ఒక్కోసారి అది కూడా దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. నేను ఒకటి అంటున్నాను, నువ్వు దేవుని నమ్మిన తర్వాత నీకు ఏది దూరం అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావో అంతకంతకు దేవుడు నీకు అనుగ్రహించే